హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ మేస్త్రి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే వేప చెట్టుకి పక్షులు గూడు పెట్టుకున్నాయి. చూడండి, ఇక 2 పిల్లలు ఉన్నాయి. చూడండి, ఈ గుడ్డ ఎందుకు గడ్డ అంటే ఈ గూడు సరిగ్గా పెట్టుకోలేదు. ఈ పిల్లలు ఒకరోజు కింద పడ్డాయి అన్నమాట చెట్టు మించి. అట్లా కింద పడిన ఎండలకి లేదంటే ఏదైనా కుక్కలు చూసినా తీసపోతాయని తెలిసి అనుకొని నేను అట్లా గుడ్డ కట్టాను అనమాట, ఉయ్యాల. ఆ గూడు ఎందుకు పెట్టినా అంటే ఆ గూడు ఉంటేనే ఒక పిల్లలు వస్తాయేమని ఆ గూడు కూడా దాంట్లో పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, అయ్యో మన గూడు దగ్గర పోయినామంటే ఎక్కడున్నా సరే తల్లి వస్తుంది. అక్కడ ఏదో మేత వేసినట్టుంది పిల్లలకి. చూడండి ఫ్రెండ్స్, ఏదో మేత వేసింది పిల్లలకి. ఫస్ట్ రోజు అయితే మాత్రం నేను పిల్లలు కింద పడ్డప్పుడు తీసినప్పుడు ఏం మొత్తుకున్నాయి, పిల్లల్ని ఏదైనా చేస్తానేమో ఏమో అని నేను గుడ్డ కట్టి అట్లా దాంట్లో పెట్టి ఆ రోజుల్లో పాపము చాలా ఇబ్బంది పడ్డాయి. చూడండి, తర్వాత ఇంకా అలవాటు అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య ఇంకా ఆ గూట్లోకి అట్లనే వెళ్తున్నాయి తల్లి కూడా లోనకి. చూడండి, ఫస్ట్ రోజు అయితే పిల్లలు కింద పడాయి, చాలా పాపం అనిపించింది. అవి ఎట్లా బతుకుతాయేమని నేను వాటిని చేస్తుంటే ఈ తల్లిలు పోయి నేలకేసి గుద్దుకుంటున్నాయి తలకాయ. ఈ పక్షులు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటి జతలు ఏనున్నా మిగతాయి నేలకేసి కొట్టుకొని చనిపోతాయని ఉన్నది కదా పక్షుల్లో. అట్లా ఏం చేసుకుంటాయేమని చాలా భయపడ్డాను, కానీ చిన్నగా ఎట్లా మళ్ళీ ఏం చేసుకోలేదు. చూడండి, ఇప్పుడు అదే గుట్లో తల్లి కూడా వెళ్తున్నది. చూడండి, అయ్యో తల్లి మేత తీసుకెళ్ళింది, అవి పెట్టేసి బయటకు వచ్చేసింది. ఇప్పుడు అలవాటు అయిపోయినాయి, ఇప్పుడు ఏం బాగానే ఉంటాయి పిల్లలు కానీ తల్లి కానీ ఏం అరవకుండా. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.